హాయ్ అండి, వెల్కమ్ టు ది సెషన్. చూడండి, ఈ సెషన్లో మనము నంబర్ సిస్టమ్కి సంబంధించి 2016 నుండి 2023 వరకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఏపీ అండ్ తెలంగాణలో అడిగిన నంబర్ సిస్టమ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ 30th నెంబర్ 30 క్వశ్చన్ నుండి అండి. అంటే 29 క్వశ్చన్స్ వరకు మీకు 2 వీడియోస్ ఉంటాయి. ఒకసారి మీరు ఆ 2 వీడియోస్ చూడండి. ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీకు ఫ్రీగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్లలో రైట్. అంటే దీన్ని టెస్ట్ రాయాలనుకుంటే మీరు టెస్ట్ లాగా కూడా రాయొచ్చండి. మనం ఏం చేస్తున్నామంటే మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ ఎన్నైతే పేపర్స్ ఉన్నాయో అన్ని టాపిక్స్ నుండి అన్ని పేపర్స్ నుండి టాపిక్ వైజ్గా సెగ్రిగేట్ చేస్తున్నాం. సెగ్రిగేట్ చేసి మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎనీ ఆడ్ ఇంటీజర్ గ్రేటర్ దెన్ 1, దెన్ లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ దట్ సర్టెన్లీ డివైడ్స్ n into n² - 1. n అనేది ఆడ్ ఇంటీజర్ అట, గ్రేటర్ దెన్ 1 అంటే n వాల్యూ ఏం కావచ్చు మీకు? గ్రేటర్ దెన్ 1 ఆడ్ ఇంటీజర్ అంటే n వాల్యూ 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు, 9 కావచ్చు. ఇలా అయితే దెన్ ద లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ దట్ సర్టెన్లీ డివైడ్స్ n into n² - 1. చూడండి, n into n² - 1ని డివైడ్ చేసే లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏదని అడుగుతున్నారండి. ఇక్కడ n ప్లేస్లో ఏది కావచ్చు? n ప్లేస్లో 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు, 9 కావచ్చు, ఏదన్నా కావచ్చు. లెట్ సపోజ్ నేను n కనుక నేను 3 తీసుకున్నాను అనుకోండి. n 3 తీసుకుంటే నెంబర్ ఎంత అవుతుంది చెప్పండి? n 3 తీసుకుంటే ఈ నెంబర్ 3. చూడండి, ఈ నెంబర్ నేను n into n² - 1ని n - 1 into n into n+1 లాగా రాసుకోవచ్చా? n² - 1ని n - 1 into n+1గా రాసుకోవచ్చు. n - 1 n n+1. n కనుక 3 తీసుకున్నారు అనుకోండి, ఇది 2 into 3 into 4 అవుతుంది. 2 into 3 into 4 ఇది ఎంత అవుతుంది అంటే 24 అవుతుంది. అంతేనా? ఓకే. n కనుక మీరు 4 తీసుకున్నారు అనుకోండి, 4 తీసుకుంటే అప్పుడు ఇది 3 into 4 into 5 అవుతుంది. ఓకే, ఎంతో కొంత వాల్యూ వస్తుంది. n 5 తీసుకున్నారు అనుకోండి, ఈ వాల్యూ 4 into 5 into 6 అవుతుంది. మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ని 4 into 5 into 6 జాగ్రత్తగా ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే 36 నా ఆన్సర్ కాదు. ఎందుకంటే నేను n వాల్యూ నేను 3 నుండి ఏదైనా తీసుకోవచ్చు. ఆడ్ నెంబర్ 3 తీసుకుంటే 24 వస్తుంది, 36 కాదు. రైట్. సో నాకు లార్జెస్ట్ నెంబరు 24 కావాలి, ఇంకా వేరేది ఏం అవసరం లేదంటే మీకు n వాల్యూ 3, 5, 7 సరే n వాల్యూ నేను 4 తీసుకోవద్దు కదా. n వాల్యూ అసలు 4 తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. n వాల్యూ 5 తీసుకోవాలి. n వాల్యూ 5 తీసుకుంటే ఇది 5 ఉంటే ఇది 4 into ఇది 6 అవుతుంది. నేను n వాల్యూ 7 తీసుకోవచ్చు. 7 తీసుకుంటే ఇక్కడ ఇది 6 ఇది 8 అవుతుంది. క్లియరా? ఐ హోప్. చూడండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్కే మీకు 24 వచ్చిందంటే లార్జెస్ట్ నెంబర్ n into n² - 1ని డివైడ్ చేసే లార్జెస్ట్ నెంబర్ 24 కావాలి. అండ్ ఇంకొకటి చెక్ చేసుకోవాలి మీరు ఏంటంటే అసలు దీని తర్వాత వచ్చే ప్రతి నెంబర్ 24తో డివైడ్ అవుతుందా లేదా. n 5 పెట్టినప్పుడు ఇక 6 into 4 ఉంది దీంట్లో, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. దాని తర్వాత n 8 పెట్టినప్పుడు కూడా 6 into 4 ఉంటుంది. సో నాకు ఆన్సర్ 24 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ద టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 2 to the power of 5 2 to the power of 5 into 3 to the power of 4 into 5 cube. ఓకే, నెంబర్ ఆఫ్ డివైజర్స్కి ఫ్యాక్టర్స్కి ఫార్ములా ఎంత అండి? ఈ పవర్లు ఉన్నదానికి ఒకటి యాడ్ చేస్తాం, 5 + 1 ఇంటూ సమ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఫార్ములా 4 + 1 ఇంటూ 3 + 1 కదా. ఇవి 4 into 5 20, 20 into 6 120. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇఫ్ ద నెంబర్ 15195852 is divisible by 3, then the smallest digit in place of is. చూడండి, 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 కావాలి. సో ఎక్కడెక్కడ 3 కనిపిస్తుంది అక్కడ క్యాన్సిల్ చేసుకోండి. ఇది 3 మల్టిపుల్, ఇక 5 + 1 6. ఓకే, 8 2 10 15. ఇగో ఈ 3 కలిపి 15 అవుతుంది. 15 కూడా 3తో డివైడ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ మీకు ఈ స్టార్ ప్లేస్లో 0 ఉన్నది 3తో డివైడ్ అవుతుంది, ఈ స్టార్ ప్లేస్లో 3 డివైడ్ అవుతుంది, ఈ స్టార్ ప్లేస్లో 6 డివైడ్ అవుతుంది, ఈ స్టార్ ప్లేస్లో 9 డివైడ్ అవుతుంది. అంటే ఈ స్టార్ ప్లేస్లో మీకు 0 ఉన్నా, 3 ఉన్నా, 6 ఉన్నా, 9 ఉన్నా, ఏది ఉన్నా ఈ నెంబర్ మీకు 3తో డివైడ్ అవుతుంది. మీకు అడిగింది స్మాలెస్ట్ పాసిబుల్ నెంబర్ కాబట్టి నాకు 0 రైట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ని రేపు మాడిఫై చేసి ఏం అడగొచ్చు అంటే లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ అడగచ్చు. సో లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ ఎంత? 9. ఇదే క్వశ్చన్ మీకు ఏం అడగొచ్చు? దీనికి ఎన్ని పాసిబుల్ నెంబర్స్ ఉన్నాయి? ఈ స్టార్ ప్లేస్లో మీరు ఎన్ని వాల్యూస్ పెట్టవచ్చు? పాసిబుల్ వాల్యూస్ ఎన్ని పాసిబుల్ వాల్యూస్ పెట్టచ్చు అంటే 4 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి, ఈ 4 పెట్టవచ్చు. ఇదే క్వశ్చన్ మీకు ఏ రకంగా అడగవచ్చు అంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దిస్ 4 పాసిబిలిటీస్? ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆ పాసిబిలిటీస్ యొక్క సమ్ ఎంత? ఈ స్టార్ ప్లేస్లో మీకు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, ఆ పాసిబిలిటీస్ యొక్క సమ్ ఎంత అని అడగచ్చు.
లేదా ఆ పాసిబిలిటీస్ యొక్క ప్రోడక్ట్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. మీకు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, అవి ఏవి వస్తాయని తెలిస్తే మీరు ఏ రకంగా అడిగినా ఆన్సర్ చెప్పగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ 45135 2 is divisible by 8, then the smallest of whole number. చూడండి, నాకు 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే నేను లాస్ట్ 3 డిజిట్స్ చూస్తే సరిపోతుంది. ఇక 5 స్టార్ 2 ఈ 3 చూస్తే సరిపోతుంది. 500 తర్వాత 2 యూనిట్ డిజిట్ వచ్చేటట్టు ఏ నెంబర్ డివైడ్ అవుతుంది 8 తోటి? చూడండి, వెరీ సింపుల్గా మీకు 400 డివైడ్ అవుతుందండి 8 తోటి. అర్థమవుతుందా? 400 డివైడ్ అవుతుంది 8 తోటి. దాని తర్వాత 80 డివైడ్ అవుతుంది 8 తోటి, అంటే 480 డివైడ్ అవుతుంది. 480 కన్నా 500 అంటే 480కి ఎంత యాడ్ చేస్తే మీరు యూనిట్ డిజిట్ 2 వచ్చేటట్టు ఉండాలి, అది 500 ప్లస్ అవ్వాలి. 480 ప్లస్ 32 కదా, 480 ప్లస్ 32 అంటే 512 కదా, అంటే స్టార్ ప్లస్లో ఎంత రావాలి? 1. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద లార్జెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 12 power k such that it divides 109 factorial is. ఓకే, ఇది ఒకటి ఫ్యాక్టర్స్ నుండి ఒక మంచి కాన్సెప్ట్, సాలిడ్ క్వశ్చన్ అండి ఇది. 109 ఫ్యాక్టోరియల్ని కనుక మీకు 12 power k అనేది డివైడ్ చేస్తే అప్పుడు k యొక్క లార్జెస్ట్ వాల్యూ ఎంత? ద లార్జెస్ట్ పాసిబుల్ ఇంటీజర్ ఆఫ్ 12 power k. అంటే ఇప్పుడు మీరు 109 ఫ్యాక్టోరియల్ని ఇలా రాస్తారు కదా, 109 ఫ్యాక్టోరియల్ మీరు ఏం రాస్తారు? 109 ఇంటూ 108 ఇంటూ 108 ఇంటూ 107 ఇలా రాసుకుంటూ వెళ్తారు కదా. ఈ మొత్తంని సమ్ 12 power k డివైడ్ చేస్తుందంట. ఇది లార్జెస్ట్ కావాలి 12 power k అంటే 12 power 1 డివైడ్ చేస్తుందా, 12 power 2 డివైడ్ చేస్తుందా, 12 power 3 డివైడ్ చేస్తుందా? ఇలా 12 power k వాల్యూ లార్జెస్ట్ అయ్యేటట్టు ఉంటే k వాల్యూ ఎంత? 12 power k లార్జెస్ట్ అయ్యిందంటే k లార్జెస్ట్ అవ్వడం దాని మీనింగ్. చూడండి, 12 power k లార్జెస్ట్ అవ్వాలి అంటే మీనింగ్ ఏంది? ఈ వాల్యూ ఎంత పెద్దగా కావాలంటే k ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా అవుతుంది, అంతే కదా. అంటే k యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత? సో దట్ 109 ఫ్యాక్టోరియల్ని 12 power k డివైడ్ చేస్తుంది. ఈ క్వశ్చన్ యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే 109 ఫ్యాక్టోరియల్ని మీరు ఏ రకంగా రాసుకోగలగాలి అంటే 12 power something అంటే 12 power something ఇంటూ సంథింగ్ లాగా రాసుకోగలగాలి. మీరు 109 ఫ్యాక్టోరియల్ని 12 power something ఇంటూ సంథింగ్ లాగా రాసుకోగలిగితే ఇగో ఈ 12 power somethingని ఈ 12 power k డివైడ్ చేసేస్తుంది, దీన్ని ఇది క్యాన్సిల్ చేస్తుంది. అలా ఈ 109 ఫ్యాక్టోరియల్ని 12 power something లాగా మీరు రాసుకోగలుగుతారు కదా. అది ఎంత రాసుకోవచ్చు అంటే ఈ 109 ఫ్యాక్టోరియల్ నుండి ఎన్ని 12s కామన్ తీయొచ్చు? అర్థమవుతుంది? ఈ 109 ఫ్యాక్టోరియల్ నుండి 109, 108, 107, 106 ఇలా ఇంటూ చేసుకుంటే అప్ టు 1 వరకు వస్తాం కదా. దీంట్లో నుండి ఎన్ని 12s బయటకు తీసుకొని రావచ్చు అనేది క్వశ్చన్ మనకి. సో ఇప్పుడు మీరు ఫ్యాక్టర్స్లో మీకు అర్థం కావాలి, మీకు ఫ్యాక్టర్స్లో మీకు 12 అంటే 12ని ఏ రకంగా రాస్తాము? 12ని 2 square into 3 రాస్తాం, 2 square into 3 అంతే కదా. అంటే దీంట్లో నుండి 109 ఫ్యాక్టోరియల్ నుండి కనుక మీరు 12 బయటకు తీయాలంటే ఒక్క 12 బయటకు రావాలంటే మీకు ఒక రెండు రెండులు ఉండాలి, ఒక 3 బయటకు రావాలి, అంతేనా కదా. ఒక 12 బయటకు రావాలంటే 2 రెండులు బయటకు రావాలి, ఒక 3 బయటకు రావాలి. అసలు ఈ 109 ఫ్యాక్టోరియల్లో ఎన్ని రెండ్స్ ఉన్నాయి? ఎన్ని టూస్ ఉన్నాయి చూడాలంటే నంబర్ ఆఫ్ టూస్. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ తెలుసు అనుకుంటున్నాను. నంబర్ ఆఫ్ టూస్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. నంబర్ ఆఫ్ టూస్ ఎన్ని ఉన్నాయి 109 ఫ్యాక్టోరియల్లో చెప్పాలంటే 109ని బై 2 చేయాలి. బై 2 చేస్తే ఎంత వస్తుంది? 54. డెసిమల్స్ రాసుకోవద్దు, డెసిమల్ లేకుండా రాసుకోవాలి. 5, 4, 54.5 కదా, 5 వదిలేయాలి. మళ్ళీ వచ్చిన 54ని మళ్ళీ బై 2 చేయాలి, అంటే 27. ఈ వచ్చిన 27ని మళ్ళీ బై 2 చేయాలి, ఎంత అవుతుంది? 13.5 కానీ 13. ఈ 13ని బై 2 చేయండి, ఎంత వస్తుంది? 6.5 కానీ 6, అంతేనా. ఇప్పుడు వచ్చిన 6ని మళ్ళీ బై 2 చేయండి, ఇగో 3. వచ్చిన 3ని మళ్ళీ బై 2 చేయండి, 1. ఇది ఎంతవరకు చేయాలంటే 1 వచ్చేంత వరకు చేయాలి. ఈ టోటల్ ఎంత? 27, 30, 40, 40 ప్లస్ 10, 50, 50 ప్లస్ 54 అంటే ఎంత? 104. అంటే మీ దగ్గర నంబర్ ఆఫ్ టూస్ ఎన్ని ఉన్నాయంటే 104 నంబర్ ఆఫ్ టూస్ ఉంటాయంట. ఇప్పుడు ఈ 109 ఫ్యాక్టోరియల్ని కనుక ఎక్స్పాండ్ చేస్తే 108 ఇంటూ 108 ఇంటూ 107 ఇట్లా రాసుకుంటూ పోతే దాంట్లో ఎన్ని టూస్ ఉన్నాయి అని లెక్క పెడితే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఎన్ని ఉన్నాయి లెక్క పెడితే 104 ఉంటుందట. అదే ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ 3s కావాలనుకోండి, నంబర్ ఆఫ్ 3s కావాలంటే అదే 109ని 3తో డివైడ్ చేయాలి. అదే 3తో డివైడ్ చేసి ఎంత వస్తుంది? 3 3 9, 3 6 18, అంతేనా. ఎక్స్ట్రా ఒకటి వస్తుంది 108 ప్లస్ 1 కదా ఇది. ఆ ఎక్స్ట్రా వచ్చిందని వదిలేసేయాలి. 36/3 చేయండి, 12 వస్తుంది. 12 మళ్ళీ 3 చేయండి, 4 వస్తుంది. 4/3 చేయండి, 1 వస్తుంది.
ఇక్కడ అంతా మనం కోషంట్ రాస్తున్నాం. 3ని 12తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. 4ని 3తో డివైడ్ చేస్తే 3 × 3 ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఆ రిమైండర్ వదిలేయాలి మనం. 1 వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి. 36, 40, 52, 53. అంటే మీకు నెంబర్ ఆఫ్ 3s ఎన్ని ఉన్నాయంటే 53 ఉన్నాయి. మీ దగ్గర చూడండి, ఈ 109 ఫ్యాక్టోరియల్ని కానీ ఈ 109 ఫ్యాక్టోరియల్ని మీరు ఏ రకంగా రాయొచ్చు అంటే 109 ఫ్యాక్టోరియల్ ఉన్న 2లు అన్నీ కనుక మీరు కామన్ చేస్తే 2⁴104 వస్తుంది బయటకి. ఈ 109 ఫ్యాక్టోరియల్ ఉన్న అన్ని 2లు పక్కన తీసుకొని వచ్చారనుకోండి 2⁴104 వస్తుంది. అన్ని 3లు కనుక పక్కన తీసుకొచ్చారనుకోండి 3⁵53 బయటకు వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఏదైతే సో ఇప్పుడు 109 ఫ్యాక్టోరియల్ని కనుక మీరు ఉన్న 2లు అండ్ 3లు కనుక మీరు బయటకు తీసుకొస్తే ఇక 2⁴104 లాగా రాసుకోవచ్చు, 3⁵53 లాగా రాసుకోవచ్చు. నాకు ఇది 12 లాగా కావాలంటే చూడండి, దీన్ని 2⁴252 లాగా రాసుకోవచ్చా, దీన్ని 3⁵52 × 3 లాగా రాసుకోవచ్చా. ఇగో ఇది 12 వస్తుంది. అంటే 12⁵52 × 3 × సంథింగ్. అంటే మీరు 109 ఫ్యాక్టోరియల్ని 12⁵52 × 3 × సంథింగ్ అలా రాసుకోవచ్చు. ఇంకా ఈ సంథింగ్ ఉంది చూసారా, దీంట్లో ఇంకా 12 మల్టిపుల్స్ ఉండవు. ఇంకా అర్థమవుతుందా? అంటే దీన్ని ఎంతతో డివైడ్ చేయొచ్చు అంటే 12⁴52తో డివైడ్ చేయొచ్చు మ్యాక్సిమం. ఈ 109 ఫ్యాక్టోరియల్ని ఎంత మ్యాక్సిమం వాల్యూ 12 డివైడ్ చేయొచ్చు అంటే 12⁴52తో డివైడ్ చేయొచ్చు. అంతే కదా. అంటే ఇప్పుడు పవర్లో K వాల్యూ ఎంత 52. నాకు రైట్ ఆన్సర్ ఆప్షన్ C. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ డివైజర్స్ ఆఫ్ 37,800. చూడండి, 37,800ని పాజిటివ్ ఇంటిగ్రల్ డివైజర్స్ అంటే మీనింగ్ ఏంది? ఫ్యాక్టర్స్ ఎంత కనుక్కోమంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 100ని నేను 2² × 5² లాగా రాసుకోవచ్చా? ఓకే, 100 అంటే ఈ 378 చూడండి, 7, 3, 10, 18. 18 అంటే 9తో డివైడ్ అవుతుంది. 9తో డివైడ్ అవుతుంది అంటే దీన్ని 3² × 9, 4, 36, 9, 2, 18 ఇలా రాసుకోవచ్చా? ఈ 42ని 7, 6, 42 కదా. అంటే 7 × 2 × 3, 7 × 6 అంటే 7, 2, 3 వస్తుంది కదా. ఒక 2 దీనికి ఇచ్చేసేయండి, 2² ఉన్నది 2³ అవుతుంది. ఒక 3 దీనికి ఇచ్చేసేయండి, 3² ఉన్నది 3³ అవుతుంది. ఇంకో 5², ఇంకొక 7 మిగిలింది, ఇది 7. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే మనం ఏం చేస్తాం? పవర్ ఉన్నదానికి ఒకటి యాడ్ చేసి మల్టిప్లై చేస్తాం. 3కి 1 యాడ్ చేస్తే ఎంత? 4. 3కి 1 యాడ్ చేస్తే 4. 2కి 1 యాడ్ చేస్తే 3. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు 1కి 1 యాడ్ చేస్తే 2. 4, 4, 16, 3, 48, 48, 96. సో 96 నాకు రైట్ ఆన్సర్ ఆప్షన్ B. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 1995. చూడండి, 1995ని డివైడ్ చేస్తే పాజిటివ్ డివైడర్స్ ఎంత? దీంట్లో నుండి ఫస్ట్ అయితే 5 కామన్ తీద్దాం. 5 కామన్ తీయొచ్చు కదా. 5 × 5 × 15 అంటే 4 మిగులుతుంది. 5, 9, 45, 5, 9, 45. సో 5 వచ్చేసింది. ఈ నెంబర్ మళ్ళీ మీకు 3తో డివైడ్ అవుతుందండి. అంటే ఇప్పుడు 3 × 3, 13, 133. చూడండి, 133ని మీరు 5 × 3 × 19 × 7 లాగా రాయొచ్చండి. 19 × 7 133 అంటే ఇక్కడ పవర్లో ఉంది, పవర్లో 1, పవర్లో 1, పవర్లో 1. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చెప్పాలంటే పవర్ ఉన్నదానికి 1 యాడ్ చేస్తాం. అన్ని 1కి 1 యాడ్ చేస్తే 2 × 2 × 2 × 2 అవుతుంది. అంటే ఇది 16 రైట్ ఆన్సర్ ఆప్షన్ B. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. 67 పవర్ 67 ప్లస్ 67ని కనుక మీరు 68తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? ఓకే, చూడండి, దీన్ని 2 పార్ట్స్గా సపరేట్గా చూసుకోవాలి. ఫస్ట్ ఇదొక పార్ట్ చూడండి, నెక్స్ట్ ఇదొక పార్ట్ చూడండి. ఓకే, 67ని కనుక 68తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ -1 వస్తుందండి. -1కి పవర్లో ఆడ్ నెంబర్ ఉంది, -1కి పవర్లో 67 ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి రిమైండర్ -1 అవుతుంది. 67ని 68తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 67 వస్తుంది. 67ని 68తో డివైడ్ చేస్తే 68 0లో క్యాన్సిల్ చేస్తుంది, రిమైండర్ 67 వస్తుంది. సో 67 - 1 అంటే ఎంత? 66 నాకు రైట్ ఆన్సర్. క్లియరా? రైట్. చూడండి, 67ని కనుక మీరు 68తో డివైడ్ చేస్తే రిమైండర్ 67 రావచ్చు లేదా -1 రావచ్చు. ఈ విషయం మీకు తెలియాలి. 67ని మీరు 68తో డివైడ్ చేస్తే రిమైండర్ -1 రావచ్చు లేదా +67 రావచ్చు. నేను -1 ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇక్కడ కంఫర్ట్గా -1 తీసుకుంటే -1⁻67 అయిపోయి ఈ వాల్యూ చిన్న వాల్యూ -1 వచ్చేస్తుంది. ఇప్పుడు 67ని 68 చేసేస్తే మీ రిమైండర్ -1 రావచ్చు లేదా 67 రావచ్చు. సో ఒకవేళ ఇప్పుడు -1 తీసుకున్నా కదా, ఇక్కడ కూడా మీరు -1 తీసుకున్నారనుకోండి, -1 కాస్త ఏమవుతుంది? -2 అవుతుంది.
నాకు రిమైండర్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండదు కాబట్టి వచ్చిన రిమైండర్ని మనం ఏం చేస్తామంటే ఏదైతే నెంబర్తో డివైడ్ చేసామో మళ్ళీ ఆ నెంబర్ని యాడ్ చేస్తాం. సో 68 - 2 అంటే 66. ఈ రకంగా చెప్పిన అదే ఆన్సర్ వస్తుంది నాకు. నెక్స్ట్ క్వశ్చన్. The number of digits in the smallest positive integer which is composed entirely of 5 that is divisible by 99 is that is divisible by 99 is. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఆ విషయం ఇది ఏది ఆన్సర్ కాదండి. ఇది ఏది మీకు ఆన్సర్ కాదు. ఫస్ట్ చూడండి, నేను ఈ క్వశ్చన్ చదవగానే మీకు ఫస్ట్ స్ట్రైక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆడ్ నెంబర్ అసలు ఆన్సరే కాదు. ఆడ్ నెంబర్ ఏదైతే ఉందో అది మీ ఆన్సరే కాదు. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి, ఆలోచించండి. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ విచ్ ఇస్ కంపోజ్ ఎంటైర్లీ ఆఫ్ 5. అంటే ఒక నంబర్ ఉందంటే ఇలా దాంట్లో అన్నీ 5 ఉండాలంట. అన్నీ 5 ఉండాలంట. అన్నీ 5 ఉండాలి. ఇలా దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉండాలి స్మాలెస్ట్గా అంటే 9 డిజిట్లు ఉండొచ్చా, 15 ఉండొచ్చా, 12 ఉండాలా, 18 ఉండాలి, స్మాలెస్ట్ ఉండాలి. ఈ నెంబర్ 99తో డివైడ్ అవ్వాలంట. 99తో డివైడ్ అవ్వాలంటే ఈ నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి, 11తో డివైడ్ అవ్వాలి, అంతేనా? ఫస్ట్ పాయింట్ ఇది కదా. ఓకే, నేను జస్ట్ 11తో డివిజిబిలిటీ రూల్ మీరు స్ట్రైక్ అయినప్పుడు 11 గురించి మీరు ఆలోచించినప్పుడు 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? సమ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్స్ ఉన్నా కావాలి. అంటే ఇప్పుడు నేను ఇంతే తీసుకుంటున్నా, ఆడ్ ప్లేసెస్లో ఇన్నే తీసుకుంటున్నా. ఆడ్ ప్లేసెస్ అంటే 1 ఇలా తీసుకుంటాం. అన్నీ 5 ఉన్నాయి కదా. ఈవెన్ ప్లేసెస్ అంటే ఇలా. చూడండి, ఈ డిఫరెన్స్ కనుక తీసుకుంటే మీకు 5 వస్తుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఇక్కడ ఆడ్ నెంబర్ తీసుకున్నా 1, ఇవి 7 నెంబర్లు ఉన్నాయి కదా. ఆడ్ నెంబర్స్ ఇక్కడ 7 నెంబర్స్ కనుక తీసుకుంటే ఆడ్ ప్లేసెస్ని కౌంట్ చేసినప్పుడు 4 వస్తాయి, ఈవెన్ ప్లేసెస్ని కౌంట్ చేసినప్పుడు 3 వస్తాయి. సో మీరు ఆ 4 నుండి కనుక 3 మైనస్ చేస్తే ఇంకొకటి మిగులుతుంది, అంటే ఒక 5 మిగులుతుంది. అంటే క్వశ్చన్కి మీకు అసలు 11తో డివిజిబిలిటీ రూల్ 11కి డివిజిబిలిటీతో అవ్వాలి అంటే అసలు ఈ సిరీస్ ఖచ్చితంగా ఈవెన్ నెంబర్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్ మీకు అర్థం కావాల్సింది. ఐ హోప్ ఇది క్లియర్, అంతేనా కదా? ఈ సిరీస్ ఈవెన్ నెంబర్లో ఉండాలి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ క్వశ్చన్ నుండి మీరు ఏం నేర్చుకోవాలి అంటే మీకు ఒక సేమ్ నెంబర్ తోటి ఒక కంటిన్యూస్గా ఒక సిరీస్ ఉంది, అన్నిట్లో సేమ్ వస్తుంది, 1 1 1 1 1 ఇలా, లేదా 2 2 2 2 2 ఇలా ఒక సేమ్ నెంబర్ తోటి ఒక పెద్ద నెంబర్ ఉంది. ఆ నెంబర్ మీకు 11తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ నెంబర్లో ఏముండాలంటే మీకు ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. ఈ విషయం అర్థమైతే ఫస్ట్ 9 15 మీకు క్యాన్సిల్ అయిపోతుందండి. చూడండి, ఎప్పుడు కూడా మనం ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్ కదా. ఈ ప్రీవియస్ క్వశ్చన్ని చూసి మీరు ఏం నేర్చుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడితోటే ఆపేస్తే కాదు, దాని మీద మీరు టైం స్పెండ్ చేయాలి, ఆలోచించాలి. దీన్ని మీరు నెక్స్ట్ ఏవైనా కొత్త క్వశ్చన్స్ కనుక ఫ్రేమ్ చేయగలిగితే దాంట్లో ఏ రకంగా అప్లై చేస్తామని ఆలోచించగలగాలి. ఏదో ప్రీవియస్ క్వశ్చన్ చూసామో వదిలేసామో కాదు. ఈ క్వశ్చన్ నుండి మీరు ఏం నేర్చుకుంటున్నారు ఫర్దర్గా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో రాకన్నా ముందు ఇటువంటి క్వశ్చన్ ఏదో ఒకటి మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు కదా, దాని నుండి మీకు ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వాలి ఈ 2 నా ఆన్సర్స్ కాదని. ఐ హోప్ క్లియర్. ఇది అర్థమైపోయిన తర్వాత 12 కూడా నా ఆన్సర్ కాదని మీకు అర్థమైపోవాలి. ఎందుకు అర్థం కావాలి అంటే నాకు ఏదైనా నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ యొక్క సమ్ 9 మల్టిపుల్ కావాలి కదా. ఏదైనా ఒక నెంబర్ 9తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ 9 మల్టిపుల్ కావాలి. మీరు 5 5 5 5 5 పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, ఇలాంటివి 5 5. ఇప్పుడు ఇలా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని సమ్ అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని 3 × 5 రాస్తాం. ఒకవేళ 5 డిజిట్స్ ఉన్నాయనుకోండి 5 × 5 రాస్తాం. ఒకవేళ 7 డిజిట్స్ ఉందనుకోండి ఇలా 5 5 5, ఈ సమ్ ఎంత అవుతుంది? 7 × 5 అవుతుంది. ఒకవేళ 11 డిజిట్స్ ఉందనుకోండి 11 × 5 అవుతుంది. ఇంతేనా కదా? అంతేనా కదా? అంటే మీకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దాన్ని బట్టే మీకు సమ్ ఆఫ్ ది డిజిట్స్ వస్తుంది. 5 ఎట్లాగో మీకు 9తో డివైడ్ కాదు కాబట్టి ఆ డిజిట్ 9తో డివైడ్ అవ్వాలి. సో 18 రైట్ ఆన్సర్. మీరు 12 టైమ్స్ కనుక ఇలా తీసుకున్నారనుకోండి, 12 టైమ్స్ 5 5 5 5 5 తీసుకున్నారనుకోండి, 5 5 5 5 టైమ్స్ 12 టైమ్స్ తీసుకుంటే దాని సమ్ ఎంత అవుతుంది? 12 × 5 60 అవుతుంది కదా. 60 9తో డివైడ్ అవుతుంది కాదు కదా. నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers when divided by d leave respectively remainders of 4 and 3. If their sum is divided by d, the remainder is 1. Okay, then d is. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది కదా. ఇగో ఈ 7 నుండి 1 మైనస్ చేస్తే వచ్చేది మీ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇది మీకు రిమైండర్ థియరం ప్రాపర్టీస్లో మీరు దీన్ని నేర్చుకుంటారు. అర్థమవుతుందా? మీరు ఏదైనా ఒక నెంబర్ని కనుక ఒక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు, లెట్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంది,
ఈ నెంబర్ని డివైడ్ చేసినప్పుడు నీకు సంథింగ్ రిమైండర్ 4 వచ్చిందంట. అది ఏమో ఇవ్వట్లేదు. ఇంకొకటి ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ని మీకు D1తో డివైడ్ చేస్తున్నారు. 2 numbers when divided by, అంటే ఈ నెంబర్ని Dతో డివైడ్ చేయాలి, ఈ నెంబర్ని కూడా Dతోటే డివైడ్ చేయాలి. ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది రిమైండర్. ఈ రెండింటి యొక్క టోటల్ని కనుక లెట్ సపోజ్ ఇక్కడ x తీసుకున్నారు, ఇక్కడ y తీసుకున్నారు అనుకోండి. ఈ రెండింటి యొక్క టోటల్ ఇగో ఈ x + yని కనుక మీరు Dతో డివైడ్ చేశారనుకోండి, రిమైండర్ ఎంత వస్తుందంట? 1 వస్తుందంట. చూడండి, దీన్ని డివైడ్ చేసినప్పుడు 4 వస్తుంది, దీన్ని డివైడ్ చేసిన 3 వస్తుందంటే ఇక్కడ 1 వస్తుందంటే మిగతా 6 ఎటు పోయినట్టు. అర్థమవుతుందా? ఈ x + yని డివైడ్ చేసినప్పుడు మీకు సింపుల్గా చెప్తా చూడండి. x + yని మీరు ఒక Dతో డివైడ్ చేస్తే ఈ xని డివైడ్ చేసినప్పుడు ఏమో మీకు రిమైండర్ 4 రావాలి. ఈ వైని డివైడ్ చేసినప్పుడు ఏమో మీకు రిమైండర్ 3 రావాలి. x + yని డివైడ్ చేస్తే రిమైండర్ 7 రావాలి, కానీ ఒకటే వస్తుంది. మరి 6 ఎటు వెళ్ళిపోతుందంటే ఒకవేళ ఇక్కడ కనుక మీకు 6 డివైడ్ చేసే నెంబర్ కనుక 6 అయ్యింది అనుకోండి, ఈ xని మీరు 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వచ్చింది. ఈ వైని మీరు 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వచ్చింది. మరి ఈ 4 + 3 వచ్చింది కదా, ఈ 7 కూడా మళ్ళీ 6తో డివైడ్ అవుతుంది కదా. ఈ 7 కన్నా 6 చిన్నది కదా. ఈ 7ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది, అంతేనా కదా? అంటే ఇగో ఇది ప్లస్ ఇది మైనస్ ఇది చేస్తే నాకు 6 వస్తుంది. అందుకే ఇది ప్లస్ ఇది మైనస్ ఇది చేస్తే నా ఆన్సర్ 6. అంటే ఇది కాన్సెప్ట్ ఉంటే ఎంత సెకండ్ క్వశ్చన్ అంటే 1 సెకండ్ క్వశ్చన్. The number 6653A321 is divisible by 11, then A is equal to, ఈజీ క్వశ్చన్ కదండి. సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ 1 3 4 4 + 3 7 7 + 6 13, ఇది 13 అయింది. 2 A 7 7 + 6 13, అంతే కదా, 13 + A. సో ఏ యొక్క వాల్యూ ఎంత కావచ్చు అంటే ఏ వాల్యూ 0 తీసుకుంటే సరిపోతుంది. 13 - 13 0 అవుతుంది కాబట్టి ఏ వాల్యూ 0 అయితే ఈ నెంబర్ మీకు 13తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. యూనిట్ డిజిట్ చెప్పాలంటే పవర్లో ఉన్నదానికి మీరు 4తో డివైడ్ చేస్తారు. ఎంత రిమైండర్ వస్తుంది? 49 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 4 × 12 48 1. అంటే 623 పవర్ 1లో 1 యొక్క రిమైండర్, 623 పవర్ 49 యొక్క రిమైండర్ సేమ్ అన్నట్టు దాని మీనింగ్. సారీ, రిమైండర్ కాదు, యూనిట్ డిజిట్. అంటే యూనిట్ డిజిట్ ఎంత ఇక్కడ? 3. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A number when divided by 5 leaves remainder 2, and if the quotient obtained is divided by 7, we get the remainder 3. Further, if the resultant quotient is divided by 11, we get the remainder 5. The least among those numbers which satisfy the above condition is. సక్సెసివ్ రిమైండర్ కాన్సెప్ట్ అంటామండి దీన్ని. మీకు రిమైండర్స్లో సక్సెసివ్ రిమైండర్ అనే టాపిక్లో దీన్ని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చేయాలో చెప్తాను చూడండి. దీనిట్లో ఒక డయాగ్రామ్ వేసుకుంటాం మనం. ఇది డివిడెండ్, సారీ ఇక్కడ రిమైండర్ రాస్తాం. ఇది రిమైండరు, ఇది డివిడెండ్, ఇది డివైజరు, ఇది కోషంట్ రాసుకుంటాం. వెన్ ఏ నంబర్ వెన్ డివైడెడ్ బై 5 లీవ్స్ రిమైండర్ 2 అంట. ఏదైనా ఒక నంబర్ని కనుక మీరు 5తో డివైడ్ చేస్తే వెన్ ఏ నంబర్ వెన్ డివైడెడ్ బై 5 లీవ్స్ రిమైండర్ 2, ఇవి నా కోషంట్ ఎంత వస్తుందో తెలియదు. leaves remainder 2, and if the quotient obtained is divided by 7, if the quotient obtained is divided by 7, 1 minute అండి, ఇది ఇట్లా రాసుకోవాలండి. ఇది కోషంట్, ఇది రిమైండర్. చూడండి, ఇది డివైజర్, ఇది కోషంట్, ఇది రిమైండర్. ఇది క్లియరా? ఏ నంబర్ వెన్ డివైడెడ్ బై 5, ఒక నంబర్ని కనుక మీరు 5తో డివైడ్ చేస్తే లీవ్స్ ఏ రిమైండర్ 2, ఇగో లీవ్స్ రిమైండర్ 2 అంటాం. ఓకే, కోషంట్ వదిలేసేయండి. ఆ నంబర్ని వచ్చిన కోషంట్ని కనుక మీరు 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుందంట. ఓకే, ఫర్దర్ ఇఫ్ ద రిజల్టెంట్ కోషంట్ ఈస్ డివైడెడ్ బై 11, ద రిమైండర్ ఈజ్ 5 అంట. సో మీకు స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ కావాలన్నప్పుడు ఇక్కడ 1 తీసుకుంటాం. ఇది ఎందుకు తీసుకుంటాము? ఇదేమన్నా ఇదంటే కాదు. ఇది ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ని సింపుల్గా చేయడానికి, తక్కువ టైంలో చేయడానికి మనం ఒక పిక్టోరియల్ డయాగ్రామ్, ఒక డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేసుకున్నది. ఇది ఇట్లా ఎందుకు వేసుకున్నాం అనేది కనుక మీకు మీనింగ్ తెలియలేదు అనుకోండి, ఇది రాసుకొని వేస్ట్ మనకి. అర్థమవుతుంది? అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి అంటే ఇలా క్రాస్గా మల్టిప్లై చేయాలి. 11 × 1 చేసి దీనికి యాడ్ చేయాలి. అంటే ఇటు కిందికి వస్తున్నప్పుడు ఏమో ఇంటూ చేయాలి, పైకి వెళ్తున్నప్పుడు ప్లస్ చేయాలి. 11 + 1, 11 × 1, 11 + 5 16. ఇక్కడ రాసే వాల్యూ 7 × 16, ఇక్కడ వస్తున్నప్పుడు ప్లస్ చేయాలి. 16 × 7 112 + 3 115 రాయాలి ఇక్కడ.
ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు ఇది ఇంటూ చేయాలి. 115 ఇంటూ 5 500, 575. 575కి ఇది యాడ్ చేయాలి, 2 యాడ్ చేయాలి. సో ఇది 577. ఓకే, సో 577. సో 577 నాకు రైట్ ఆన్సర్ అండి. ఐ హోప్ ఇది క్లియర్. ఓకే రైట్. ఇప్పుడు ఇది ఎట్లొచ్చిందో మీకు తెలియాలి. ఫస్ట్ ఇది ఎట్లొచ్చిందో మీకు తెలియాలి కదా. ఇది ఎట్లొచ్చిందో తెలియాలంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక నంబర్ ఉందంట, ఏదో ఒక నంబర్ డి అనే నంబర్ ఉంది. ఈ డి అనే నంబర్ నాకు తెలియదు. ఈ డి అనే నంబర్నంట మీరు 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుందంట. దీన్ని మీరు 5తో డివైడ్ చేశారనుకోండి, రిమైండర్ 2 వస్తుందంట. రిమైండర్ 2 వస్తుంది. 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. ఇక్కడ ఏముందో నాకు తెలియదు, ఇక్కడ ఏముందో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఒక నంబర్, ఇది ఒక నంబర్ ఉంది, దీన్ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుందంట. మరి ఇది 12 ఉందా, 22 ఉందా, 32 ఉందా అన్న విషయం నాకు తెలియదు. ఇక్కడ ఏదైతే కోషంట్ వస్తుందో, ఇక్కడ ఏదైతే కోషంట్ వస్తుందో దీన్ని, ఈ వాల్యూని మీరు ఇక్కడ రాసుకోవాలి. ఈ వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. అక్కడ రాసుకున్న దాన్ని మీరు ఏం చేయాలి, దేంతో డివైడ్ చేయాలంటే 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుందంట. ఇక్కడ రాసుకున్న దాన్ని దీన్ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుందంట. ఓకే, ఇక్కడ ఏముందో నాకు తెలియదు, ఇక్కడ ఏమొస్తుందో తెలియదు. ఇక్కడ ఏదవుతుందో ఇక్కడ రాసుకోవాలి. రైట్. ఇక్కడ వచ్చిన కోషంట్ని కనుక మీరు మళ్ళీ 11తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుందట. అంటే ఇక్కడ ఏదో కోషంట్ వస్తుంది కదా, ఇది ఇక దీన్ని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ వచ్చిన దాన్ని దీన్ని 11తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుందంట. ఐ హోప్ ఇది క్లియరా మీకు. ఇనీషియల్గా ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ ఏందో నాకు తెలియదు. మీరు కనుక్కోమన్న నంబర్ కూడా అదే. ఇనీషియల్ ఒక నంబర్ ఉంది, ఈ నెంబర్నే కనుక్కోమన్నారు. ఇది స్మాలెస్ట్ కూడా కావాలి. ఇది ఒక నంబర్ ఉంది, ఆ నెంబర్ నాకు తెలియదు, అది స్మాలెస్ట్ కావాలి. ఈ నెంబర్ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుందంట. ఆ నెంబర్ నాకు తెలియదు కాబట్టి కోషంట్ తెలియదు నాకు. ఈ కోషంట్ని నేను మళ్ళీ 7తో డివైడ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ మీకు ఇక్కడ ఉండాలి. 7తో డివైడ్ చేస్తే ఇది ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ రిమైండర్ 3 వస్తుందట. ఇక్కడ వచ్చిన కోషంట్ని మీరు మళ్ళీ 11తో డివైడ్ చేయాలంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఉండాలి. 11తో డివైడ్ చేస్తే ఈ రిమైండర్ 5 వస్తుందంట. అప్పుడు ఇక్కడ ఏదైతే స్మాలెస్ట్ వాల్యూ ఉండాలని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ ఉండాలంటే ఇక్కడ మీరు 1 తీసుకోవాలి. ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ కావాలంటే ఇక్కడ ఎంత వాల్యూ ఉండొచ్చు అంటే 11 ఇంటూ 1 ప్లస్ 5 16. అంటే ఒకవేళ ఇక్కడ కనుక 16 ఉండుంటే, ఇక్కడ కనుక 16 ఉండుంటే 11 ఇంటూ 1 ప్లస్ 5 అంటే ఇక్కడ 16 ఉండుంటే 16ని 11తో డివైడ్ చేస్తే కోషంట్ ఒకటి వచ్చి రిమైండర్ 5 అవుతుంది. ఈ 16 ఎక్కడ నుండి రాసుకున్నామంటే ఇక్కడ నుండి రాసుకున్నాం ఈ 16. మరి 7 ఇంటూ 16 ప్లస్ 3 ఇది 115 అవుతుంది. అంటే ఇక్కడ 115 ఉండుంటే 7 115ని 16 సార్లు డివైడ్ చేస్తుంది అండ్ 3 రిమైండర్ ఇస్తుంది. ఈ 115 ఎక్కడి నుండి వచ్చింది, ఈ 115 ఇక్కడ నుండి వచ్చింది. ఐ హోప్ ఇది క్లియర్. అంటే ఇప్పుడు ఈ 115 ఎట్లా వస్తుంది, 5 ఇంటూ 115 ప్లస్ 2 అంటే ఇక్కడ ఎంత ఉండాలి, 577 ఉండాలి. సో ఇట్లా మీరు 3 రకాలుగా ఇంత పెద్ద డయాగ్రామ్లు వేసుకునే బదులు దాన్ని సింపుల్గా ఏం చేస్తారంటే ఇట్లా డయాగ్రామ్లో చూపిస్తారు. ఇక 11 ఇంటూ 1 5, 7 ఇంటూ 16 3, 5 ఇంటూ 15 2, ఇక్కడ వచ్చేది 577 అని నంబర్. ఇక్కడ 115 16 ప్లస్ 1 ఇవి కోషంట్సే. 115 16 1 ఇవి కోషంట్లు అండి. 115 కోషంట్, 16 కోషంట్, ఇవన్నీ కోషంట్. పైన లాస్ట్లో వచ్చేది మాత్రం డివిడెండ్. ఐ హోప్ ఇది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. The sum of a 2-digit number and number formed by interchanging its digits is 110. If 10 is subtracted from the first number, the new number is 4 more than the 5 times the sum of the digits in the first number. Then the product of the digits of the first number is. చూడండి, ఇది కూడా మీకు ఇంటర్చేంజింగ్ డిజిట్స్ అనే కాన్సెప్ట్లో చెప్తారండి. ఇంటర్చేంజింగ్ డిజిట్స్ ఈ క్వశ్చన్కి అంటే మనకు కొంత సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదని చూసి చెప్పొచ్చు అండి. అంటే ఈ క్వశ్చన్ చెప్పడానికి మీకు ఎంతగా నాలెడ్జ్ కావాలి అంటే ఈ క్వశ్చన్ చెప్పడానికి ద సమ్ ఆఫ్ ద 2-digit నంబర్ అండ్ ద నంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ డిజిట్స్ ఇస్ 110 ఉంది కదా. ఇక్కడ వరకు చదివి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సరు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సరు AB 2 కావని చెప్పొచ్చు. ఈ 2 కావని చెప్పొచ్చు, ఇంకేం చదవాల్సిన అవసరం లేదు క్వశ్చన్లో. అండ్ if 10 is subtracted from the first number, then the new number is 4 more than the 5 times the number ఉంది కదా.
అండ్ ఈ నెంబర్ కూడా కాదని చెప్పొచ్చు. జస్ట్ ఇక ఈ లైన్ మాత్రమే చదివండి, ఈ లైన్ మాత్రమే చదివి ఈ 3 ఆప్షన్స్ మీ ఆన్సర్ కాదని చెప్పొచ్చు అండి. ఇంకేం చేయాల్సిన పని లేదు. నేను చెప్తాను ఎట్లా చెప్తామో చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్కి తర్వాత వద్దాం, మొత్తం డీటెయిల్గా కూడా సాల్వ్ చేద్దాం. చూడండి, ఒక 2 డిజిట్ నెంబర్ని రివర్స్ చేసి ఆ రెండింటిని కనుక యాడ్ చేస్తే వచ్చే నెంబర్ మీకు 11 మల్టిపుల్ అవుతుందండి. అంటే సింపుల్గా చెప్తా చూడండి. ఒక 23 ఉంది ఒక నెంబరు, దీని ఒక రివర్స్ ఎంత 32. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే మీకు వచ్చే నెంబరు 55 అవుతుంది. ఓకే. ఒక 46 ఉంది, దీని రివర్స్ నెంబర్ 64. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ మీకు 110 అవుతుంది. ఓకే. ఒక 30, ఒక 17 ఉంది, 71. దీన్ని రివర్స్ చేసి వచ్చే నెంబర్ ఇది 88 అవుతుంది. కావాలంటే చూడండి, ఇది 11 × 8, ఇది 11 × 10, ఇది 11 × 5. ఐ హోప్ ఇది క్లియర్. ఈ పక్కన మీకు ఏదైతే కనిపిస్తుందో చూడండి, ఈ పక్కన ఇగో ఈ 5, ఈ 10, ఈ 8 ఏం తెలుసా? ఈ 5 అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్, 2 + 3, 2 + 3. ఈ 10 అనేది 6 + 4, ఈ 17 1 + 7, ఈ 8 అనేది. క్లియరా? అంటే మీ దగ్గర ఒక 2 డిజిట్ నెంబర్ ఉంది, మీ దగ్గర ఒక 2 డిజిట్ నెంబర్ XY ఉంది. దీనికి మీరు YXని యాడ్ చేస్తున్నారు. ఓకే. ఈ XY అనే నెంబర్ని 10x + yగా రాసుకోవచ్చా? 10x + y అంటే ఇక్కడ y అంటే 1 × y అన్నట్టు. ఒకట్ల స్థానంలో ఉంది, యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి y × 1. ఇది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10 × x. ఈ YXని 10y + x అని రాసుకోవచ్చా? 10y + x, 10y + x. చూడండి, 10x + x 11x, 10y + 10y 11y. అంటే 11 కామన్ తీసుకుంటే x + y అవుతుంది. అంటే మీరు ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ని ఇంటర్చేంజ్ చేసి, ఆ 2 డిజిట్ నెంబర్ ఉన్న డిజిట్స్ని కనుక ఇంటర్చేంజ్ చేసి ఆ 2 నెంబర్లను కనుక మీకు యాడ్ చేస్తే వచ్చే నెంబర్ మీకు 11 మల్టిపుల్ అవుతుంది. 11 × సంథింగ్ లాగా ఉంటుంది. ఈ విషయం మీకు కనుక తెలుసు అనుకోండి, ఈ విషయం క్లారిటీ ఉందనుకోండి, ద సమ్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ అండ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 110 అని అర్థం కాగానే ఇక్కడ వరకు చదవగానే మీ క్వశ్చన్లో మీకు ఏం వెలగాలి అంటే ఇది 11 × 10 లాగా ఉందా? 11 × 10నా? అంతే కదా. ఇది మీకు ఎట్లుంది? 11 × 10నా? ఈ 10 ఏం చెప్తుందంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చెప్తుంది. అంటే మీ దగ్గర ఒక 2 డిజిట్ నెంబర్ కనుక ఉంటే, మీ దగ్గర 2 డిజిట్ నెంబర్ కనుక XY ఉంటే, ఈ XYలో సమ్ ఆఫ్ ది డిజిట్స్ x + y ఏం చెప్తుందంటే 10 అని చెప్తుంది. సమ్ ఆఫ్ x + y ఏం చెప్తుందంటే 10 అని చెప్తుంది. ఈ x + y అనే విషయం కనుక అర్థమైనప్పుడు, ఈ x + y 10 అని అర్థమైనప్పుడు x × y అనే వాల్యూ, y అనే వాల్యూ <= 25 అవుతుంది. అంటే 10లో ఎంత? by 2 చేస్తే 5 కదా. 5² కన్నా తక్కువ ఉంటుంది లేదా ఈక్వల్ ఉంటుంది. ఈ విషయం కూడా మీకు తెలియాలి. మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఏదైనా ఒక వాల్యూ యొక్క సమ్, ఇప్పుడు x + y వాల్యూ కనుక లెట్ సపోజ్ 24 అయింది అనుకోండి, x + y వాల్యూ 24 అయింది అనుకోండి, x × y వాల్యూ మ్యాక్సిమం ఎంత కాగలుగుతుంది అంటే 144 కాగలుగుతుంది. అంతకన్నా ఎక్కువ వేయగలరు. x + y వాల్యూ 24 అయ్యేటట్టు x వాల్యూ ఏదైనా తీసుకోండి, y వాల్యూ ఏదైనా తీసుకోండి, ఆ x × y చేస్తే మీకు అయితే 144 వస్తుంది, లేదా 144 కన్నా తక్కువ వస్తుంది, 144 కన్నా ఎక్కువ రాదు. 24కి by 2 చేయండి, 12² ఎంత? 144. ఇది ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే చూడండి, నేను x వాల్యూ 1 తీసుకుంటా, y వాల్యూ 9 తీసుకుంటా, x వాల్యూ 8 తీసుకుంటా, y వాల్యూ 2 తీసుకుంటా, x వాల్యూ 7 తీసుకుంటా, ఇది 3 తీసుకుంటా, ఇది 4 తీసుకుంటా, ఇది 5 తీసుకుంటా, ఇది 6 తీసుకుంటా, ఇది 5 తీసుకుంటా, ఇది 5 తీసుకుంటా. అర్థమవుతుందా? ఇక 1 × 9 9 అవుతుంది, 8 × 2 16 అవుతుంది, 7 × 3 21 అవుతుంది, 4 × 6 24 అవుతుంది, 5 × 5 25. నెక్స్ట్ ఇది 6 తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇది ఏం తీసుకోవాల్సి వస్తుంది? ఇది 4 తీసుకోవాల్సి వస్తుంది. ఇక 6 4 ఆల్రెడీ వచ్చేసింది కదా 24. అంటే ఇక్కడి వరకు తీసుకుంటే సరిపోతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది ప్యాటర్న్. అంటే మీకు x + y వాల్యూ కనుక తెలిసినప్పుడు x × y వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే, చూడండి, x + y వాల్యూ తెలిసినప్పుడు x + y వాల్యూ కనుక మీకు k అయింది అనుకోండి, x × y విల్ బీ మ్యాక్సిమం ఎప్పుడంటే x = y అయినప్పుడు. చూశారు కదా, x + y 10 అయినప్పుడు x వాల్యూ 1 2 3 ఇలా x ఇది ఇక్కడ 9 తీసుకోండి, ఇక్కడ 1 తీసుకోండి, ఇది 9 తీసుకోండి, ఇది 1 తీసుకోండి. మనం 9 8 7 4 5 తీసుకున్నాం కదా, 9 8 సరే ఒకటి అటు ఒకటి తీసుకున్నాం చూడండి, ఏం ప్రాబ్లం కాదు కదా.
987 తీసుకున్నాం, ఇది 6 తీసుకోండి, ఇది 4 తీసుకోండి, ఇది 5 తీసుకోండి, ఇది 5 తీసుకోండి, ఇది 21, ఇది 24, ఇది 25. ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. అంటే మీకు x ప్లస్ వై వాల్యూ కనుక కొంత ఉన్నప్పుడు x ఇంటూ వై వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే x వాల్యూ y వాల్యూ సమానమైనప్పుడు మాత్రమే అవుతుంది. x ప్లస్ వై కనుక k ఉందనుకోండి, x ఇంటూ వై విల్ బీ మ్యాక్సిమం వెన్ x ఈక్వల్ టు k అయినప్పుడు. చూడండి, ఈ రెండు స్టేట్మెంట్లు కనుక మీకు తెలుసు అనుకోండి, ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ని ఇంకొక 2 డిజిట్ నెంబర్, ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ని దాన్ని రివర్స్ నెంబర్తో కనుక యాడ్ చేస్తే వచ్చే నెంబర్ 11 మల్టిపుల్ ఉంటుంది. ఆ 11 మల్టిపుల్ ఉంటుంది కదా, ఇక్కడ 110 ఉంది, అది 11 ఇంటూ 10 కదా. ఆ 10 అనేది సమ్ ఆఫ్ ది డిజిట్స్ని చూపిస్తుంది. అంటే నాకు x ప్లస్ వై వాల్యూ 10 అని మీ మైండ్లో ఫీడ్ అయిపోయింది. ఏదైనా 2 డిజిట్ నెంబర్ యొక్క సమ్ కనుక x ప్లస్ వై 10 అయింది అనుకోండి, అంటే x ప్లస్ వై కనుక 10 అయితే x ఇంటూ వై చేస్తే మ్యాక్సిమం నాకు 25 రాగలుగుతుంది తప్పితే 25 కన్నా ఎక్కువ ఆన్సర్ రాదు. ఇక్కడ అడిగింది అదే కదా, ద ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద ఫస్ట్ నెంబర్. ప్రొడక్ట్ నాకు 25 కన్నా ఎక్కువ రాదని నేను అర్థమైనప్పుడు 46, 64 నా ఆన్సర్ కానే కాదు. క్లియరా? చూడండి, వెరీ సింపుల్. 10 అనేది చాలా చిన్న నెంబరు. ఈ 10ని మీరు రాసుకోగలిగితే అయితే 1 ఇంటూ 10 అని రాసుకోవచ్చు, లేదా 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. ఇంతకన్నా ఎక్కువైతే రాసుకోలేరు కదా. ఇక 1 ప్లస్ 10 రాసిన అసలు 1 ప్లస్ 10 తీసుకోవడానికే రాదు, ఎందుకంటే 10 అనేది ఒక 2 డిజిట్ నెంబర్. ఇప్పుడు ఈ 10 కదా, నేను ఒక 25 అని తీసుకున్నాను అనుకోండి, నా 2 డిజిట్ నెంబర్ అయితే 25 కావాలి, ఎందుకంటే 2 ఇంటూ 5 చేస్తే నాకు 10 వస్తుంది. నా 2 డిజిట్ నెంబర్ నేను 1 ఇంటూ 10 తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే 10 అనేది ఒక 2 డిజిట్స్ ఉంది కదా దీంట్లో. అంటే ఈ 10ని ఏదైనా ఒక నెంబర్ యొక్క ప్రోడక్ట్ 10 వచ్చేటట్టు మీరు ఓన్లీ 25నే మాత్రమే రాసుకోగలుగుతారు. చూడండి, 25 కాకుండా ఏ నెంబర్ని మీరు రాసుకోలేరు. ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ యొక్క సమ్ ప్రోడక్ట్ 10 వచ్చేటట్టు 25నే రాసుకోగలుగుతాం. మరి 25లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ 10 కాదు కదా. ఇప్పుడు ఈ 24ని 6 ఇంటూ 4 రాసుకోగలుగుతాం కదా. సో నా ఆన్సర్ ఇదే కదా, 6 ఇంటూ 4 24. ఓకే, 24 అంటే ఒక నంబర్ నాకు 64 కావాలి, ఇంకో నెంబర్ నాకు 46 కావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 110 వస్తుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాన్సెప్ట్ నేర్పిద్దామని ఇంత టైం తీసుకున్నా కానీ మీ ఎగ్జామ్లో ఇది 5 సెకండ్ల ప్రాబ్లం అండి. 5 అంటే 5 సెకండ్లు. రైట్, ఇప్పుడు దీన్ని మొత్తం డీటెయిల్గా చెప్పాలనుకోండి, డీటెయిల్గా కావాలంటే ఏం చెప్తాడు, ఒక 2 డిజిట్ నెంబర్ ఉంది, ఇంకో దాన్ని రివర్స్ నెంబర్ని కనుక యాడ్ చేస్తే వచ్చే నెంబర్ 11 ఇంటూ x ప్లస్ వై అవుతుంది. ఆ 11 ఇంటూ x ప్లస్ వై వాల్యూ నాకు 110 అని ఇచ్చాడు. అప్పుడు నాకు x ప్లస్ వై వాల్యూ ఎంత అవుతుంది, x ప్లస్ వై వాల్యూ 10 అవుతుంది. ఇంకా క్వశ్చన్లో డేటా ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ డేటా, ఇఫ్ 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్ ద న్యూ నెంబర్ ఈజ్ 4 more than 5 times ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద ఫస్ట్ నెంబర్. చూడండి, 10 అంటే ఫస్ట్ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ఫస్ట్ నెంబర్ xy అనుకుంటున్నాను, నెక్స్ట్ నెంబర్ y అయితే ఫస్ట్ నెంబర్ని నేను 10x ప్లస్ వై అని రాసుకోవచ్చు. దీని నుండి కనుక నేను 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఈ వచ్చే నెంబరు, ఇఫ్ 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్, if 10 is subtracted from the first number, the new number is 4 more than 5 times the sum of the digits in the first number. The new number is 4 more than 5 times the sum of the digits in the first number. చూడండి, ఇప్పుడు వచ్చిన న్యూ నెంబర్ అంట 4 ఎక్కువ ఉందంట, దేనికి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద ఫస్ట్ నెంబర్కి 5 టైమ్స్కి. ఇదే కదా వాడు అడిగింది. ఇప్పుడు 5x ఉంది, 5x కాస్త ఇటు వస్తే ఏమవుతుంది, 10x మైనస్ 5 5x అవుతుంది. ఇక్కడ 5y ఉంది, ఇక్కడ ప్లస్ y ఉంది, అది ఇటు వస్తే మైనస్ 4y అవుతుంది. ఇక్కడ మైనస్ 10 ఉంది, అటు వెళ్తే ప్లస్ 14 అవుతుంది. అంటే ఇదొక ఈక్వేషన్ వచ్చింది 1, ఇదొక ఈక్వేషన్ వచ్చింది 2. ఇప్పుడు దీన్ని నేను 4తో మల్టిప్లై చేస్తా, 4x ప్లస్ 4y అవుతుంది, అది 40 అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తా, మీకు 9x ఈక్వల్ టు 54 అవుతుంది. నాకు x వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. x వాల్యూ 6 అయిందంటే నాకు x ప్లస్ వై ఈక్వల్ 10 కాబట్టి y వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. అంటే ఇప్పుడు నాకు అడిగింది ఏంది, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ x ఇంటూ y ఎంత, 6 4 24. ఇంత చేయాలండి. కానీ కొన్నిసార్లు మనకు కొన్ని క్వశ్చన్స్ మనకి హింట్ ఇస్తాయి, ఆ హింట్ని బట్టి మనం ఫాలో అయ్యి ఇటువంటి ఎక్కడైతే టైం సేవ్ చేయడానికి పాసిబిలిటీ ఉందో అక్కడ టైం సేవ్ చేస్తేనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ చేయగలుగుతామండి మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ అకరింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్. నెంబర్ ఆఫ్ జీరోస్ రావాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 0 ఉంది, దీని గురించి ఒకటి ఆల్రెడీ ఉంది. ఇగో ఇక్కడ 2 5లు ఉన్నాయండి, ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది, 1 2 3 4, ఇగో 5 5s ఉన్నాయి. ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక 0 ఉంది, అంటే మీకు మొత్తం 6 ఉండాలి. మరి 5 5s ఉన్నప్పుడు 5 2s ఉండాలి కదా. ఇగో ఇక్కడే మీకు 2s ఉన్నాయి, అండ్ ఇక్కడ 2s ఉన్నాయి.
సో మీకు మొత్తం మీ ఆన్సర్ ఎంత అంటే 6 రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. ఒక 0 ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. అవి కాకుండా మీ దగ్గర 5 5లు ఉన్నాయి, 5 2లు ఉన్నాయి. 5 5లు 5 2తో మల్టిప్లై 5 0లు వస్తుంది. ఆల్రెడీ ఒక 0 ఉంది, మొత్తం 6 0. క్వశ్చన్ నెంబర్ 45. When a certain number is divided by 223, the remainder obtained is 79. When that number is divided by 179, the quotient is 315 and the remainder is r. Then r is equal to ఎంత? చూడండి, ఒక సర్టెన్ నెంబర్ ఉందంట అండి. ఒక d అనే నెంబర్ ఉంది, ఒక సర్టెన్ నెంబర్ d ఉంది. ఈ సర్టెన్ నెంబర్ dని అంట మీరు 223 కనుక డివైడ్ చేస్తే రిమైండర్ ఆప్టెండ్ is 79 అంట. ఈ కోషెంట్ ఎంత వస్తుందో తెలియదు, దాన్ని నేను k అనుకుంటున్నా. ఇదే నెంబర్ డీని కనుక మీరు 179తో కనుక డివైడ్ చేస్తే కోషెంట్ 315 వస్తుందట. కోషెంట్ 315 వస్తుందట. దీన్ని కనుక మీరు డీని కోషెంట్ 315 వస్తుందట. కానీ రిమైండర్ ఆర్ వస్తుందట. ఈ ఆర్ వాల్యూ ఎంత అని కనుక్కోమన్నారు. అంతేనా కదా? నాకు డి ఏందో తెలియదండి. డి ఏందో నాకు తెలియదు. నాకు డి ఏందో తెలియదు, కానీ డి ఏందో నేను రఫ్గా గెస్ చేయొచ్చు. ఈ సెకండ్ స్టేట్మెంట్ ఉందో చూసారా, దీన్ని చూసిన డి వాల్యూ రఫ్గా గెస్ చేయొచ్చు, రైట్? చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ నుండి నేను డి ఈక్వల్ టు 223 ఇంటూ కే ప్లస్ 79 రాయొచ్చా? 79. ఈ సెకండ్ స్టేట్మెంట్ నుండి నేను డి ఈక్వల్ టు 179 ఇంటూ 315 ప్లస్ ఆర్ అని రాయొచ్చా? చూడండి, ఇది డి వాల్యూవే, ఇది డి వాల్యూవే, అంటే ఈ రెండు ఈక్వల్ కదా. ఓకే, ఆ రెండు ఈక్వల్ తర్వాత చేద్దాం. కానీ డి వాల్యూ నేను గెస్ చేయొచ్చు. మీకు ఒక్క విషయం ఏం తెలియాలి అంటే, ఏదైనా ఒక నెంబర్ డీని కనుక మీరు 179తో కనుక డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చే రిమైండర్ ఈ ఆర్ వాల్యూ అనేది ఖచ్చితంగా 179 కన్నా తక్కువ ఉండాలి. ఆర్ వాల్యూ ఏదైనా ఒక నెంబర్ని కనుక మీరు 179తో డివైడ్ చేస్తే వచ్చే ఆర్ వాల్యూ 179 కన్నా తక్కువ ఉంటుంది. ఇది మీకు రిమైండర్ థియరం ప్రాపర్టీస్లో బేసిక్ ప్రాపర్టీ. ఏదైనా ఒక నెంబర్ని కనుక ఒక నెంబర్తో ఇక్కడ ఎక్స్ తీసుకున్నారనుకోండి, ఒక ఎక్స్ అనే నెంబర్తో కనుక డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చే రిమైండర్ ఖచ్చితంగా ఎక్స్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే 0 నుండి x-1 వరకు ఉండొచ్చు. ఇది ఆర్ వాల్యూ ఎంత ఉండాలంటే 179 కన్నా తక్కువ ఉండాలి. అంటే 0 నుండి 178 వరకు ఎంతైనా ఉండొచ్చు. అంతేనా కదా? అంటే ఇప్పుడు ఈ డి వాల్యూ ఎంత ఉంటుందో నేను గెస్ చేయొచ్చు అండి. ఇప్పుడు నేను ఫస్ట్ 179 ఇంటూ 315 చేయాలి కదా. నేను ఇక్కడ చేస్తున్నా చూడండి. నేను 179 ఇంటూ 315 చేయకుండా దీన్ని 180 ఇంటూ చేస్తా, నాకు క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి. సో 180 ఇంటూ చేస్తున్నప్పుడు ఆ 180లో ఒక 0 ఉంది, 0 రాసుకుంటున్నా. 18 ఇంటూ 5 90, 9 క్యారీ. 18 18 ప్లస్ 9 27, 2 క్యారీ. 18 ముళ్ళ 54 ప్లస్ 2 ఉంది. 54 ప్లస్ 2 ఎంత? 56. ఓకే, 56,700 అయింది. ఈ 56,700 నుండి నేను ఒక 315 మైనస్ చేయాలి. నేను 179 ఇంటూ 315 చేయాల్సింది 180 చేశా కదా. ఒక 315 మైనస్ చేస్తాను. 315 అంటే ఇది ఎంత అవుతుంది? ఇది 85 అవుతుంది. 100 నుండి తీసేస్తే 6 మైనస్ 3 ఇది 56,385. ఇది 56,385 అండి. ఈ నెంబర్ ఎంత అంటే మీకు 56,385 ప్లస్ ఆర్, అంతేనా? కానీ నాకు ఆర్ వాల్యూ ఎంత ఉండాలి అంటే 0 నుండి మొదలుపెట్టి 178 వరకు ఎంత ఉండొచ్చు. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ 0 అయింది అనుకోండి, ఈ డి వాల్యూ ఎంత అవ్వచ్చు? 56,385 అవ్వచ్చు. ఒకవేళ ఆర్ వాల్యూ 180 వేసుకోండి. 179 ఎందుకు 180 వేసుకోండి, రఫ్గా తీసుకోండి. 180 తీసుకున్నారనుకోండి, ఇప్పుడు 56,000కి 385కి ఇంకొక 180 యాడ్ చేయండి. 380కి 480, 565. అంటే నా వాల్యూ చూడండి 56,385 మీరు 180 తీసుకోవాల్సిన పని లేదంటే 200 కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. 56,385 టు 56,585కి మధ్యలో ఉండాలి. ఈ వాల్యూ మీకు క్లారిటీ రావాలి ఇక్కడ నుండి. 179ని కనుక ఒక డి అనే నెంబర్ని 179తో డివైడ్ చేస్తే కోషెంట్ కనుక 315 వచ్చి రిమైండర్ ఆర్ వచ్చింది అనుకోండి, ఆ డి అనే నెంబరు ఇగో ఈ మధ్యలో ఉండాలి. 56,385కి 56,585కి. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే డి అనే నంబర్ 56,385కి 56,585కి మధ్యలో ఉంటే మీకు ఇంకొక విషయం కూడా తెలుసు. ఇంకొక విషయం ఏం తెలుసు అంటే డి అనేది 223 ఇంటూ కే ప్లస్ 79 లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 223 ఇంటూ కే ప్లస్ 79 అనే నంబరు ఈ 56,385కి 56,585కి మధ్యలో ఉండేటట్టు ఒక నంబర్ మీరు వెతకాలి. ఇప్పుడు 223 ఇంటూ కే ప్లస్ 79 ఫార్మాట్లో ఉండే ఒక నంబరు ఇగో దీని మధ్యలో ఉండేటట్టు వెతకాలి. దీని మధ్యలో, ఈ రెండిటికి మధ్యలో ఈ ఫార్మాట్లో ఉన్న ఒక నంబర్ ఇప్పుడు మీరు వెతకాలి. ఆ ఎతకడం పెద్ద కష్టమైన పని ఏం కాదు, చూడండి చాలా ఈజీ అది.
ఇది 223 కదండి. నేను 223ని డబల్ చేస్తున్నా, ఎంత అవుతుంది? 446 అవుతుంది. పక్కన 2 సున్నా పెట్టుకుంటా, అంతే కదా. ఈ ఫస్ట్ 79 నేను లాస్ట్లో ఆలోచిస్తా. 223 ఇంటూ కే, ఫస్ట్ నేను 223 మల్టిపుల్ కావాలి కదా. ఇవి 44,600 వచ్చేసింది. ఇక్కడ నాకు ఎంత ఉంది? 56,000 ఉంది, అంతే కదా. 56కి 44 అంటే దగ్గరకు వచ్చేసాం, ఇంకొక 10-12,000 తేడా ఉంది, అంతే కదా. ఈ నెంబర్కి నేను బై 4 చేస్తా. ఈ నెంబర్కి బై 4 చేస్తే 11,150 అవుతుందా? చూడండి, నాకు 223 ఇంటూ కే ఫార్మేట్లో ఉన్న నెంబర్నే ఆలోచిస్తున్నా. ఇది 223 మల్టిపుల్. 223 మల్టిపుల్కి బై 4 చేస్తా, ఇది కూడా 223 మల్టిపులే వస్తుంది. ఎందుకంటే 223 మల్టిపుల్కి బై 4 చేసినప్పుడు ఆ 223 ఏం క్యాన్సల్ కాదు, 223 అలాగే ఉంటుంది కదా. ఈ నెంబర్ ఎక్కడి వరకు వచ్చింది చెప్పండి? 50 అయింది, 7 అయింది, 5 అయింది, 55 అయింది. అంటే 55,750 అనే నంబరు మీకు 223తో డివైడ్ అవుతుంది. కే వాల్యూ ఎంత ఉందో వదిలేసేయండి, కే వాల్యూతో సంబంధం లేదు. మనం ఈ ఫార్మేట్లో ఉన్న నెంబర్ దీనికి దగ్గరలో తేవడానికి ట్రై చేస్తున్నాం. 55,750 అయింది, డన్. కానీ నాకు ఇక్కడ 56 ఉంది, ఇంకొక ఎంత కావాలి? ఒక 3 మల్టిప్లై చేద్దాం, 3 చేసి చూద్దాం. 4 చేస్తే 800 అవుతుంది. 800 అంటే 1500 దాటుతుంది, అంటే ఎక్కువ అయ్యేటట్టు ఉంది. ఇంకా 79 కూడా యాడ్ చేయాలి కదా. 3 చేయండి. 3 అంటే 3, 6, 6 అండ్ 99 యాడ్ చేయండి, అంటే 9 + 1 14, 56. ఇగో 56,419 అనే నంబరు 223 ఇంటూ కేతో మీకు డివైడ్ అవుతుంది. ఈ 56,419 అనే నంబర్ దీంతో డివైడ్ అవుతుంది. కానీ ఈ రెండింటికి మధ్యలో ఉన్న నంబర్ నాకు ఈ +79 ఫార్మేట్లో ఉండాలి. 223 ఇంటూ కే + 79. దీనికి నేను 79 యాడ్ చేయండి. దీనికి 79 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 9, 9, 18 అవుతుంది. 18, 7 + 1 8 అవుతుంది. 8 అవుతుంది. 564. చూడండి, 56488 అనే నంబర్ దీని మధ్యలో ఉంటుంది. అండ్ 223 ఇంటూ కే + 79 ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు డి అనే నెంబర్ అర్థమైంది కదా. ఇప్పుడు డి అనే నెంబర్ ఏంది నాకు? ఇప్పుడు నా డి అనే నెంబర్ 56488. నా డి అనే నెంబర్ 56488. మీకు ఏం కనుక్కోమన్నాడు? 6 కదా. డి అనే నెంబర్ 56488. ఈ వాల్యూ అర్థమైనప్పుడు 6 కావాలంటే దీని నుండి తీసేసి సరిపోతుంది కదా. 56385ని మైనస్ చేయండి. చూడండి, 8 - 5 3, 8 - 1 0, ఇది 103. అంటే 103 నాకు రైట్ ఆన్సర్. 103 కాదు కదా, 113 వస్తుంది. 56385 మైనస్ చేయాలి. ఇక్కడ 98 అండి. ఇది 9, 9, 7 + 8 98 కదా. 56498 ఇది 56498, ఇది 56498, ఇది 56498. అప్పుడు ఎంత వస్తుంది అంటే నాకు ఇది 113 వస్తుంది, ఇది 113 వస్తుంది. ఆప్షన్ వచ్చిందా ఆన్సర్? అంత క్యాలిక్యులేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది తప్పితే పెద్ద ఏం లేదు. ఆ క్యాలిక్యులేషన్ని కూడా మనం బట్ చూడండి, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మీరు 2 నిమిషాలు తీసుకుంటారంటే తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లో ఉన్న మన ప్రెషర్కి 2 నిమిషాలు 2.5 నిమిషాలు తీసుకున్నా తప్పు లేదు. బట్ మనం ఎక్కడైతే టైం సేవ్ చేయగలుగుతాం అక్కడ సేవ్ చేస్తేనే దీన్ని 2 నిమిషాలు ఇవ్వగలుగుతాం ఈ క్వశ్చన్కి మనం. క్వశ్చన్ నెంబర్ 46. ద డిజిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ సో దట్ ద నంబర్ ఇస్ డివిజిబుల్ బై 9. సో 9కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 9 ఎక్కడ వస్తుందో క్యాన్సిల్ చేయండి. 4 + 3 7, 2 9 అయిపోయింది. 2 3 5 6 అయిపోయింది. అంటే ఇక్కడ స్టార్ ప్లేస్లో ఎంత ఉండాలి? 6 3 ఉంటే సరిపోతుంది. స్టార్ ప్లేస్లో 3 ఉంటే ఈ నెంబర్ మీకు 9తో డివైడ్ అవుతుంది. 47. ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 88. చూడండి, ఒక నెంబర్ మీకు 88తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 11తో డివైడ్ అవ్వాలి, 8తో అవ్వాలి. అలాంటి లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంట. మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్లో లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏదంటే ఇది లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. కానీ ఈ నెంబర్ మీకు 88తో డివైడ్, ఇది నెంబర్ మీకు 11తో డివైడ్ కాదండి, సారీ 8తో డివైడ్ కాదు. ఎందుకంటే 8 యొక్క డివిజిబిలిటీ రూల్ 9, లాస్ట్ 3 డిజిట్స్గా చూసేది. 988ని మీరు ఏ రకంగా ఇమాజిన్ చేసుకోవాలంటే మళ్ళీ 9తో క్యాన్సిల్ చేయడం, 8తో క్యాన్సిల్ చేయడం చేయొద్దు. 988 ఉంది కదా, 988 మీ మైండ్లో 800 + 160 + 28 ఇమాజిన్ చేసుకోవచ్చా? 988 ఈజ్ ఈక్వల్ టు 800 + 160 + 28. 800 డివైడ్ అవుతుంది, 160 డివైడ్ అవుతుంది, కానీ 28 డివైడ్ కాదు. సో ఈ నెంబర్ మీకు కాదు. దాని తర్వాత నెంబర్ ఇది చూడండి, ఇవి చాలా దూరంలో ఉన్నాయి. 9900 కదా. ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతా అంటే అవుతుంది. 9 + 4 9 + 4 11 అవుతుంది. 8తో డివైడ్ అవుతా అంటే 8తో కూడా అవుతుంది. 944ని 800 + 144, 800 డివైడ్ అవుతుంది, 144 డివైడ్ అవుతుంది. సార్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 67 పవర్ 99 కనుక మీరు 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 67 పవర్ 99ని మీరు 7తో డివైడ్ చేస్తే ఎంత?
చూడండి ఇది 7 మల్టిపుల్ కన్నా ఎంత ఎక్కువ ఉందండి, 67ని కనుక 7తో డివైడ్ చేస్తే 63 క్యాన్సల్ అవుతుంది అంతే కదా, ఇంకా 4 ఉంటుంది అంటే 4 రిమైండర్ మిగులుతుంది, పవర్లో 99/7. ఇప్పుడు ఈ 4ని నేను ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 to the power of 2 రాసుకోవచ్చు, అంటే 2 to the power of 99 into 2 అంటే 198/7 అవుతుంది కదా. ఈ 2 ఈ న్యూమరేటర్ని ఏ రకంగా రాసుకోగలగాలంటే డినామినేటర్ ఉన్నదానికన్నా +or-1 లాగా రాసుకోగలగాలండి, అంటే దీన్ని 8 రాసుకుంటే బెటర్. ఇది 2 క్యూబ్ లాగా రాయాలి అంటే ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, 2 క్యూబ్ లాగా రాయాలంటే 2 66 అంతేనా, 3 × 66 198 కదా అంతే కదా, బైది 7. దీన్ని 8^66/7 రాసుకోవచ్చు. ఇగో 8ని కనుక మీరు 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, పవర్లో 66, సో 1/66 అంటే 1 రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ మనకి. ఐ హోప్ ఇది క్లియర్. చూడండి ఈ 48 క్వశ్చన్స్ మనం ఇప్పటివరకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 పార్ట్స్లో డిస్కస్ చేసిన 48 క్వశ్చన్స్ అనేవి మీకు ఎస్ఐ కానిస్టేబుల్లో నంబర్ సిస్టంలో అడిగిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ సెషన్లో ఏం చేస్తామంటే LCM HCF, దాని తర్వాత ప్రోగ్రెషన్స్, దాని తర్వాత సింప్లిఫికేషన్స్, ఇదంతా నంబర్ సిస్టమ్ ఫ్యామిలీయే. నంబర్ సిస్టమ్ సపరేట్గా తీసుకున్నాను నేను, దాని తర్వాత LCM HCF సపరేట్, దాని తర్వాత సింప్లిఫికేషన్ సపరేట్, దాని తర్వాత ప్రోగ్రెషన్ సపరేట్. ఐ హోప్ ఇది క్లియర్ మీకు, రైట్?